ఇది ఇట్లాంటిది సరు ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలవట్లేడు. ముందంటే ఎరునల్ ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగా ఉండండి తల్లి అని మాట్లాడేటోడు అట్ట. కానీ ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ, ఆ గురించే క్యాంపు తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటాను. అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడాడు? बेस को बड़े सनमुनि लेके बेहतर रहेंगे और बड़े सनमुनि बेहतर बेले ಈಗ ಲೋನ್ ಒಂದು ತಮಾಸ್ ಮಾತ್ರ ಸಿಟಿ ಬೇಸ್ತರ ಸರ್. అచ్చటే భయ్ అచ్చరే కదా ఆగతించ బావరు కదా. ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది కదా, లొంగిపోమని చెప్పింది కదా విజయ్ శర్మ వచ్చి. సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు. ఆమె ఏమనుకుంటున్నది, నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా పోలీసులు చంపేసి తప్పు కాల్ చేసిరు అనుకుంటుందా? వీళ్ళకెత్తం ఉంటాడు పోలీసుడు ఫైరింగ్ తగ్గడోళ్ళతో మంతిడా పైసా తొడించవలసి మంతిడా ఐదు నిమిషంగా వెండి బేలే నీకు విజయ్ శర్మ లాంటి నువ్వు బాతకెత్తారు మీకు వాడించకెత్తారు దానికెళ్ళా మా మంటిని కాయలేం ఒకెత్తనది కేంజ నీకు వెళ్ళాం. కూర్చో. ఇప్పుడు గోపన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు, కానీ ఒక వారం 10 రోజుల లోపల ఎన్కౌంటర్ అయింది. అమ్మకు కూడా ఇడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చిందా, ఇంకా తన కొడుకు తన దగ్గరికి వస్తాడని? అవును అదే అది డోడ తింజో వేస్తుందలే కెసుడా ಬೇಲೆ ಮನೆ ನಿಮ್ಮ ಬೇಸ್ತದ ಇಂಕೆಲ್ಲ ಕೊನೆ ಇದು ನಾ ಮರ್ರು ವಿಂಗಿ ಬಾತರು ಬಾತ ಎಂಜೋ ಕೆತ್ತಿನಾಗ ಅದೇ ಅದೇ ಬೇಸಿಗೆ ಕೆತ್ತಿನ ಈಗ ವಿಜಯ ಶರ್ಮನಾಗ ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఏ ఎడమకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పిందట. ఇక్కడే వచ్చి బతకండి, భూమి ఉంది నేలి ఉంది, కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తాను ఉన్నా. ఇక్కడ